హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఒకవైపు అక్రమ వలసదారులను కాపాడుకునేందుకు మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలు, మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఈ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేయాలని ఈసీ చేస్తున్న ప్రక్రియ మరోవైపు, ఈ రెండింటిని చూస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్లో చిన్నపాటి యుద్ధమే జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోపాటు ఆ రాష్ట్రంలో ఉన్న అక్రమ వలసదారులు ఇప్పుడు సరిహద్దు దగ్గర బంగ్లాదేశ్కు వెళ్ళడానికి క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక 100 మంది, 200 మంది, ఈ విధంగా ఏకంగా ప్రతిరోజు కొన్ని వేల మంది సరిహద్దులను వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళందరినీ పరిశీలించి తిప్పి పంపించే ప్రయత్నాలను చాలా ముమ్మరంగా చేస్తూ ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ మొత్తం క్లీనప్ అవుతుందా అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేస్తాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు ఆ దేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తమ సొంత దేశానికి తిప్పి పంపించే ప్రయత్నాలు చేస్తుంది. బయోమెట్రిక్ విధానాన్ని దీనికి ఉపయోగిస్తోంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు జనరల్గా మన దేశంలో ఉన్నప్పుడు ఏవైనా నేరాలకు పాల్పడ్డారా, దొంగతనాలు కానీ, హత్యలు కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అనే దానికి సంబంధించి వాళ్ళకున్న నేరస్తులకు సంబంధించిన ట్రాక్ రికార్డును బయోమెట్రిక్ ద్వారా పరిశీలన చేస్తుంది. వాళ్ళకు కనుక ఎటువంటి ట్రాక్ రికార్డు అంటే నేరస్తులకు సంబంధించిన ట్రాక్ రికార్డు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళను తిప్పి పంపిస్తుంది. ఎవరైనా ఉగ్రవాదం ఇలాంటి వాటిలో కనుక పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళను జైలుకు పంపించే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎన్నడూ లేనిది, ఎప్పుడు బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసదారులు వెస్ట్ బెంగాల్లోకి వస్తూ ఉంటారు కదా, కానీ ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళంతా కూడా తమ సొంత దేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దీనివల్ల మాత్రమే, ఈ ప్రక్రియను చూసి మాత్రమే ఈ అక్రమ వలసదారులు భయపడి వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఒక్కటే. నిజానికి రీసెంట్గా మన ఇండియాలో ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్ యాక్ట్ 2025ను కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసింది. ఈ ఫారినర్ యాక్ట్ అనేది గతంలో 1950 ఆ టైంలో మన దేశంలో ఉండేవి, కానీ ఆ తర్వాత దీన్ని సవరణ కానీ ఎలాంటి మార్పులు కానీ చేయలేదు. కానీ ఇప్పటి కాలానికి తగ్గట్టు ముఖ్యంగా ఈ అక్రమ వలసదారులను మన దేశం నుంచి తరిమివేయడానికి కోసమని మన కేంద్ర ప్రభుత్వం ఈ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ను తీసుకువచ్చింది. అయితే దీని ప్రకారం ఏముంటుందంటే, మన దేశంలో ఎవరైనా ఇల్లీగల్గా నివాసం ఉంటూ ఉన్నా, లేదంటే వాళ్ళ దగ్గర ఇల్లీగల్ డాక్యుమెంట్లు అంటే ఆధార్ కార్డు లేదంటే ఓటర్ కార్డు ఇలాంటివి కనిపెట్టినా కూడా వాళ్లకు 10 లక్షల జరిమానాతో పాటు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉంది. దీన్ని చూసే ఈ అక్రమ వలసదారులు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో తమకు సంబంధించిన ఆధార్ కానీ ఓటర్ కార్డు కానీ ఫేక్ అని కనుక తేలితే ఖచ్చితంగా వాళ్ళను జైల్లో వేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 10 లక్షల రూపాయల వరకు జరిమానా కట్టాలంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. వాడికి తిండి లేక తన దేశంలో బతకలేక మన దేశానికి వచ్చి ఉంటాడు. అలాంటి వాడిని మళ్ళీ 10 లక్షలు కట్టడం అంటే వాడు అస్సలు కట్టలేడు. సో చివరికి జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం కనుక ఈ ప్రక్రియలో కొద్దిపాటిలో మిస్ అయి దొరికినా కూడా మనం జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లనే మనం మన దేశానికి వెళ్ళిపోదాం అని వాళ్ళలో వాళ్ళే భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్లనే బోర్డర్ దగ్గర కొన్ని వేల మంది తమ సొంత దేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మన బీఎస్ఎఫ్ కూడా వాళ్ళందరినీ తిప్పి పంపించే కార్యక్రమాన్ని అయితే చేస్తూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాల్లో చాలా వరకు సక్సెస్ అవ్వడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి మమతా బెనర్జీ అక్రమ వలసదారులను ఎంతగా కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళను కాపాడే ప్రసక్తి లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలన్నిటినీ కూడా సక్రమంగా నడిచేలా చూడటం అనేది రాష్ట్ర ప్రభుత్వాల విధిగా ఉంటుంది. అది కనుక ఎక్కడైనా మిస్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు సైతం అవకాశం ఉంటుంది. కాబట్టి మమతా బెనర్జీ ఈ విషయంలో పెద్దగా యాక్షన్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు ఉండదనే చెప్పుకోవచ్చు. నిజానికి లోకల్గా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలైన బిఎల్ఓ ఆఫీసర్లను బెదిరించి
వాళ్ళ చేత తప్పుడు ఎస్ఐఆర్ ఫామ్స్ ఫిలప్ చేయించడం ఇలాంటివి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళలో ఎక్కువగా ఇది సక్రమంగా జరగడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బిఎల్ఓ ఆఫీసర్లు కనుక ఇలా ఫేక్ డాక్యుమెంట్లను ఫిలప్ చేసి ఈసీకి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళపై కేసు అనేది నమోదవుతుంది. కాబట్టి వాళ్ళు ఇలాంటి ఫేక్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిలప్ చేయలేరు, వాటిని ఎలక్షన్ కమిషన్కు సైతం పంపించలేరు. దీంతోపాటు ఈసీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే మన దేశంలో ఇంతకుముందు 2002 అండ్ 2003 ఆ టైంలో మన దేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది జరిగింది. అంటే పూర్తిగా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్, పూర్తిగా ఏవైనా ఫేక్ ఓటర్లు ఉన్నా, డూప్లికేట్ ఓటర్లు ఉన్నా ఆ టైంలో మొత్తం తొలగించేశారు, మొత్తం ప్యూరిఫై చేసేశారు. సో అప్పుడు ఉన్న ఎస్ఐఆర్కు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నిటినీ ఇప్పుడు బయటికి తీసింది. అప్పట్లో ఓటర్ కార్డు ఎవరెవరికి ఉంది అండ్ ఆధార్ కార్డు ఎవరెవరికి ఉంది ఇలాంటి వాటన్నిటినీ పరిశీలించి వెస్ట్ బెంగాల్లో 49%కు మాత్రమే ఈ విధంగా 2002లో వీళ్ళ ఓటర్ కార్డులు నమోదయ్యాయి. ఈ మిగిలిన 51% పీపుల్కు ఈ ఓటర్ కార్డులు లేవు. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించాలి అని ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఫర్ సపోజ్ బంగ్లాదేశ్ నుంచి ఒక 50 ఏళ్ల వ్యక్తి మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చాడు అనుకోండి. అంటే ఆ 50 ఏళ్ల వ్యక్తికి 2002 ఆర్ 2003లో జరిపిన ఎస్ఐఆర్ ప్రక్రియలోనే అతనికి ఓటు హక్కు నమోదై ఉండాలి. కానీ ఒకవేళ అక్కడ కనుక లేకుండా ఇప్పుడు కనుక అతనికి ఓటర్ కార్డు అనేది బయటికి వస్తే ఖచ్చితంగా అది ఫేక్ అని తేలిపోతుంది. అంతేకాకుండా అతని పిల్లలు ఎవరైనా ఉంటే, అంటే అప్పట్లో ఓటర్ కార్డు లేకుండా ఇప్పుడే కొత్త నమోదు జరిగి ఉన్నా కూడా అతని తల్లిదండ్రుల ఓటర్ కార్డును వీళ్ళు పరిశీలన చేస్తారు. అప్పుడు కూడా అందులో మిస్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్రమ వలసదారులా కాదా అనే విషయం ఇట్టే తేలిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసీ నిర్వహిస్తున్న ప్రక్రియను తప్పించుకోవడానికి అస్సలు సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈసీ కనుక మా ప్రక్రియకు ఇబ్బంది కలుగుతుంది అని ఎక్కడైనా భావిస్తే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ మొత్తం లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది అనే కారణంతో కేంద్ర ప్రభుత్వ బలగాలను అక్కడ మోహరించి ఈ ప్రక్రియను సైతం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మమతా బెనర్జీ తన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని లూప్ హోల్స్ ద్వారా కొన్ని ప్రయత్నాలు మాత్రమే ఇవి జరుగుతూ ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడా సక్సెస్ కావడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈసీ కూడా ఎక్కువగా టైం తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ ఫేక్ ఓటర్లను ఏదో ఒక లూప్ హోల్ కనుక్కొని నింపుతారు. కాబట్టి చాలా తక్కువ టైం, అంటే జస్ట్ ఒక నెలలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి భావిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున వెస్ట్ బెంగాల్లో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులంతా తమ సొంత దేశానికి తిరిగి వెళ్ళడము, లేదంటే ఇక్కడే ఉండి బిఎల్ఓ ఆఫీసర్లకు తమ ఓటర్ కార్డులను ఇచ్చి తమ పేరును నమోదు చేయించుకునే ప్రక్రియకు మాత్రం అస్సలు సాహసించడం లేదనే చెప్పుకోవచ్చు. ఇదే కనుక జరిగితే పూర్తిగా ఎస్ఐఆర్ ప్రక్రియ అక్కడ దాదాపు విజయవంతం అయిందని చెప్పుకోవచ్చు. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పీఠాలు సైతం కదిలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. త్వరలోనే, అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఈ టైంలో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ పేర్లన్నీ తొలగిపోతే ఖచ్చితంగా అక్కడ మమతా బెనర్జీ మరోసారి గెలుపొందే ప్రసక్తే లేదు అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.